యువర్ జాబ్ ఇస్ రిస్క్. అవును, నీ జాబ్ అనేది పోతుంది లేదా రీప్లేస్ అని అవుతుంది. క్యాన్వా, ఎస్. ఇప్పుడు ఏదైతే ప్రతి ఒక్కరు కోడింగ్ అనేది నేర్చుకుంటున్నారో అది జస్ట్ ఒక 10 సెకండ్స్ లో రాయగలదు. క్యాన్వా అనేది జస్ట్ ఒక గ్రాఫిక్ డిజైనింగ్ ప్లాట్ఫామ్. దాంట్లో మనం గ్రాఫిక్ డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు. బట్ రీసెంట్ గా ఎవరు ఊహించని విధంగా క్యాన్వా అనేది ఒక గేమ్ చేంజర్ అప్డేట్ అనేది తీసుకొచ్చింది. ఇన్ 2025 ఏప్రిల్ 10th ఒక అప్డేట్ తీసుకొచ్చింది. ఒకసారి వీడియో చూడండి. Now, for the first time ever, anyone can create not just visual, but interactive experiences. No coding skills required. చూసారు కదా, మీరు ఒక్క సెంటెన్స్ లో మీకు కోడింగ్ రాకున్నా, కోడింగ్ ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ ఒక ఫుల్ వెబ్సైట్, ఒక ఫుల్ యాప్ అనేది డెవలప్ చేయొచ్చు. అండ్ ఎస్, ఇట్ వర్క్స్. నువ్వు ఒక డెవలపర్ అయినా, ఒక ఫ్రీలాన్సర్ అయినా, లేదా దానికి రిలేటెడ్ ఉన్న వర్క్ చేస్తున్నా, నువ్వు క్యాన్వా కోడ్ గురించి కంపల్సరీ తెలుసుకోవాలి, లేదా నీ జాబ్ రీప్లేస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ స్కిప్ చేస్తే మీరు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో ఎగ్జాక్ట్లీగా క్యాన్వా కోడ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, క్యాన్వా కోడ్ అనేది ఎవరే రీప్లేస్ చేస్తుంది, మనం క్యాన్వా కోడ్ ని యూస్ చేస్తూ మన వర్క్ ని ఎలా 10x ఫాస్టర్ గా చేసుకోవాలి, అండ్ క్యాన్వా కోడ్ ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది, అండ్ ది లాస్ట్ ఇంపార్టెంట్, మనం క్యాన్వా కోడ్ యూస్ చేస్తూ మనీ ఎలా ఎర్న్ చేయొచ్చో కూడా చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ పాయింట్, క్యాన్వా కోడ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది. నిజంగా ఒక్క సెంటెన్స్ లో మనం కోడ్ అనేది రాయగలమా? ఒక్క సెంటెన్స్ లో మనం ఒక యాప్, ఒక వెబ్సైట్ అనేది డిజైన్ చేయగలమా? ఎస్, చేయగలం. క్యాన్వా కోడ్ అనేది ఏని యూస్ చేస్తూ మనం ఇచ్చిన ఏదైతే టెక్స్ట్ ఉందో, ఏదైతే ప్రాంప్ట్ ఉందో దాన్ని HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ లాగా కన్వర్ట్ చేస్తుంది అండ్ రాస్తుంది మన కోసం కోడ్ అనేది. అండ్ దీనికి కోడింగ్ నాలెడ్జ్ అనేది అస్సలు అవసరం లేదు మీకు. దానికి జస్ట్ మీరు ఒక ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. ప్రాంప్ట్ అంటే ఏంటో కాదు, జస్ట్ మీరు ఇచ్చే ఒక ఇన్స్ట్రక్షన్, దానికి ఎంత డీటెయిల్ గా మీరు అర్థం చేయగలిగితే అది మనకి అంత మంచి అవుట్పుట్ అనేది ఇవ్వగలదు. సెకండ్ పాయింట్, క్యాన్వా కోడ్ అనేది ఎవరే రీప్లేస్ చేస్తుంది. అసలు మీ కెరీర్ సేఫేనా? ఎస్, క్యాన్వా కోడ్ అనేది రీప్లేస్ చేస్తుంది. ఎవరంటే బేసిక్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ని అండ్ డిజైనర్స్ ని. కానీ ఎవరైతే క్యాన్వా కోడ్ ని యూస్ చేస్తూ అండ్ ఫ్యూచర్ లో రాబోతున్న ఏ టూల్స్ ని అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఎటువంటి భయం లేదు, వాళ్ళు జాబ్ మాత్రం సేఫ్. థర్డ్ పాయింట్, మనం క్యాన్వా కోడ్ ని యూస్ చేస్తూ మన వర్క్ 10x ఫాస్టర్ ఎలా చేసుకోవాలి. స్పీడ్, సర్వైవల్ ఇన్ ఏఐ, జస్ట్ మాస్టర్ ఇన్ ప్రాంప్టింగ్. ఏం లేదు, నువ్వు ఎంత మంచి ప్రాంప్ట్ అనేది ఇవ్వగలిగితే అంత మంచి అవుట్పుట్ రావడానికి అనేది హెల్ప్ అవుతుంది. మేక్ షూర్ దానికి డీటెయిల్ గా చెప్పడానికి అనేది ఎక్స్ప్లెయిన్ చేయి, అంత మంచి అవుట్పుట్ అనేది గ్యారంటీగా వస్తుంది. ఫోర్త్ పాయింట్, క్యాన్వా కోడ్ అనేది ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఈ క్యాన్వా కోడ్ అనేది ఎక్కువ శాతం టెక్నీషియన్స్ అనేది ఉపయోగపడుతుంది, లైక్ ఎడ్యుకేటర్స్ ఆర్ డెవలపర్స్ ఆర్ క్రియేటర్స్ కి అండ్ బిజినెస్ మ్యాన్స్ కూడా ఉపయోగపడుతుంది. బికాస్ వెబ్సైట్స్ అనేది డిజైన్ చేయడానికి అండ్ ఒక యాప్ అనేది డెవలప్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. అండ్ నా ఫిఫ్త్ పాయింట్, క్యాన్వా కోడ్ యూస్ చేస్తూ మనం మనీ అనేది ఎలా ఎర్న్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్, సెల్ కస్టమ్ టూల్స్ లైక్ ఎనీ యాప్ ఆర్ ఎనీ వెబ్సైట్ క్రియేట్ చేసి క్లయింట్స్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఒక క్లయింట్ కి క్యాలిక్యులేటర్ అనేది అవసరం ఉంది, మీరు జస్ట్ ఒక మంచి ఇన్స్ట్రక్షన్ చేసి ఆ కోడ్ ప్రిపేర్ చేసి క్యాలిక్యులేటర్ అనేది డిజైన్ చేసి ఆ క్లయింట్ అనేది ప్రొవైడ్ చేసి చార్జ్ చేయొచ్చు. బట్ మీరు అడగచ్చు, క్లయింట్స్ అనే వాళ్ళని ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి అని. బట్ డోంట్ వరీ, దేర్ ఆర్ మెనీ ప్లాట్ఫామ్స్ లైక్ ఫైవర్, అప్వర్క్ అండ్ freelancing.com. ఈ ప్లాట్ఫామ్స్ కి వెళ్ళి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసి మీరు ఏం సర్వీస్ అయితే ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారో ఒక డీటెయిల్ గా మెన్షన్ చేయండి, మీకు డెఫినెట్గా క్లయింట్ దొరికే అవకాశం ఉంటుంది. సెకండ్ పాయింట్, ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్. ఇప్పుడు మీకు కోడ్ అనేది రాయొచ్చు, మీకు కోడ్ అనేది జనరేట్ చేయొచ్చు. ఎవరికైతే కోడ్ అనేది రాదో వాళ్ళకి మీరు కోడింగ్ అనేది రాసి ఇవ్వచ్చు, లైక్ జనరేట్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. దానికి కూడా మనీ అనేది చార్జ్ చేయొచ్చు. దీనికి క్లయింట్స్ కూడా సేమ్ ఫైవర్, అప్వర్క్ అండ్ freelancing.com లో అకౌంట్ క్రియేట్ చేసి మీరు ఏదైతే ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ అకౌంట్ అనేది ప్రొఫెషనల్ గా బిల్డ్ చేయండి, మీకు క్లయింట్స్ దొరికే అవకాశం ఉంటుంది. అండ్ మై ఒపీనియన్, ఫైవర్ అనేది బెస్ట్ ఆప్షన్, మీకు క్లయింట్స్ ఈజీగా దొరికే అవకాశం ఉంటుంది. మీకు ఫైవర్ లో ఒక ప్రొఫెషనల్ ప్రొఫైల్ అనేది ఎలా మెయింటైన్ చేయాలో మీకు తెలుసుకోవాలని ఉంటే జస్ట్ కమెంట్ ఫైవర్ అనేది టైప్ చేయండి, నేను ఫైవర్ మీద ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. థర్డ్ పాయింట్, ఇది మనీ కోసం కాదు, ఇది మీకోసం. బిల్డ్ యువర్ ఓన్ టూల్ ఆర్ వెబ్సైట్. మీకోసం మీరు ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోండి, మీకంటూ ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకోండి. దానివల్ల మీకంటూ ఒక పర్సనల్ బ్రాండ్ అనేది బిల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ద వీడియో గైస్. జస్ట్ యూ డోంట్ నీడ్ ఎనీ డెవలపర్ టు మేక్ మనీ ఎనీ మోర్. జస్ట్ ఏ స్మాల్ ప్రాంప్ట్ ప్లస్ క్యాన్వా కోడ్, యూ కెన్ జనరేట్ మనీ. హే గైస్, మీరు ఇక్కడ వరకు వీడియో చూసారు అంటే మీకు క్యాన్వా కోడ్ ఎలా వర్క్ చేస్తుంది, క్యాన్వా కోడ్ ని యూస్ చేస్తూ మీ వర్క్ ఫ్లో ని ఎలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు అండ్ క్యాన్వా కోడ్ ని యూస్ చేస్తూ మనీ ఎలా ఎర్న్ చేయాలో తెలుసుకున్నారు అనుకుంటున్నాను. వన్ మోర్ థింగ్ గైస్, ఇది జస్ట్ ఏ ఒక బిగినింగ్ మాత్రమే. దీని తర్వాత ఇంకా చాలా ఏ టూల్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఈ ఛానల్లో టోటల్ గా ఏ టూల్స్ గురించి, ఫ్యూచర్ అప్డేట్స్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీ ఎలా అవ్వాలో చెప్పబోతున్నాను. అండ్ నా ఫ్రీలాన్సింగ్ వీడియో ఎడిటింగ్ జర్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఐ హావ్ 20+ క్లయింట్స్ ఇన్ ఓవరాల్ ఇండియా. అండ్ మీకు నిజంగా ఏ టూల్స్ గురించి, ఫ్యూచర్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుంటే నన్ను ఫాలో అవ్వండి. జస్ట్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ లైక్ ది వీడియో.
అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి టాపిక్ రిలేటెడ్ విషయం తెలుసుకోవాలన్నా జస్ట్ కమెంట్ చేయండి, నేను కంపల్సరీ వీడియో చేస్తాను. అండ్ మీరు కెన్వా కోడింగ్ యూస్ చేస్తూ ఏం డిజైన్ చేయబోతున్నారో నాకు జస్ట్ కమెంట్ చేయండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ది వీడియో.